హలో వ్యూవర్స్, ఇప్పుడు నేను వచ్చేసాను బోరంపేటలో ఉన్న MS&SS ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ కి. సో మరి ఇవ్వాలైతే మంచి ఒక హౌస్ ప్లాన్ తోటి వచ్చేసాం మీ ముందుకి. చాలా సింపుల్ గా ఉండబోతోంది ఇది అండ్ వెరీ రీజనబుల్ అన్నమాట. సో మరి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భాస్కర్ గౌడ్ గారు రెడీగా ఉన్నారు. మాట్లాడి దీని గురించి తెలుసుకుందాం. సో భాస్కర్ గారు, కంటైనర్ హౌస్ అంటే భాస్కర్ గారు, ఇంకా భాస్కర్ గారు అంటే కంటైనర్ హౌస్ అన్నట్టు అయిపోయింది, బయట క్రేజ్ అట్లా ఉంది. సో ఎవ్రీ టైం కొత్త కొత్తవన్నీ మీరు చూపిస్తుంటారు. కస్టమర్స్ మిమ్మల్ని అడుగుతారా, లేకపోతే మీకు అట్లా ఐడియాలు వస్తాయి? ఇప్పుడు అంటే మన దగ్గర ఉన్నాయి కొన్ని చూపిస్తే కొన్ని కస్టమర్స్ చాయిస్ చేసుకుంటారు. కొత్త కొత్త కస్టమర్స్ వాళ్ళకి నచ్చిన విధంగా కస్టమర్ చేయించుకుంటారు కాబట్టి అట్లా ఇంకో కస్టమర్కి ఉపయోగపడుతుందని ఆ వీడియోస్ మనం పెడుతుంటే అది ఇట్లా అయితే మాకు బాగుంటుంది నచ్చుతానే ఉద్దేశంలో మనం ఈ వీడియోస్ పెడుతుంటాము. ఎవ్రీ టైం కొత్త కొత్త మోడల్స్ వచ్చినప్పుడు మేము పిలుస్తుంటాం, వీడియోస్ ఇస్తుంటాము. అట్లా ఇది ఒక కొత్త మోడల్, తక్కువ బడ్జెట్ లో ఒక ఇల్లు. సైజ్ వచ్చేసి 12x20 దీని సైజు. దీంట్లో ఏమేమి వచ్చినాయి అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ ముందుగా ఏంటంటే కంటైనర్ హౌస్ అనగానే కార్గేటెడ్ షీట్స్ వస్తాయి, దీనికి మాత్రం ప్లేన్ షీట్ చేసాము. సో మంచి సింగిల్ బెడ్రూమ్ థీమ్ అన్నమాట ఇది. ఉన్న 20x12 సైజుల్లోనే ఒక బెడ్రూమ్ ఇచ్చాము మనము. 8x8 బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్. అంటే మనం ఒక బెడ్రూమ్ అంటే ఒక 6x6 కాట్ వేసుకున్నా కూడా ఇంకా స్పేస్ ఉంటుంది. దీంట్లో మనం ఏసీ పాయింట్ ఇచ్చాము, లైట్లు, బెడ్రూమ్ దగ్గర మనము ఛార్జింగ్ పెట్టుకునే పాయింట్స్ కూడా ఇచ్చాము, ఎలక్ట్రికల్ పాయింట్స్, ఫ్యాను. చూడండి కలర్స్ ఇది. దీనికి మనము సిమెంట్ బోర్డు, వీ బోర్డుతో చేసినాం వాల్స్ ఇన్సైడ్ వచ్చేసి. టోటల్ కంప్లీట్ హౌస్ లుక్ కనిపిస్తుంది. దీంట్లో కలర్ కూడా చూడండి, కలర్ థీము. సీలింగ్ వైట్ వచ్చేసింది, వాల్స్ వచ్చేసి ఆరెంజ్ వచ్చింది. చాలా బాగుంది, మంచి కలర్ఫుల్ గా. సో ఇది ఏ థీమ్ కోసం అడిగారు నార్మల్ గా మిమ్మల్ని? ఇద్దరు పర్సన్స్ ఉంటారు, అమ్మానాలు ఉంటారు ఊర్లో, వాళ్ళ కోసం తయారు చేయాలంటే ఈ విధంగా చేసినాం. ఒక ఇద్దరు ఉండడానికి అయితే మనకి ఈజీగా బాగుంటుంది. ఇద్దరు పిల్లలు కూడా ఉండొచ్చు. సో కంప్లీట్ హౌస్ లుక్ రావడం కోసం ఇట్లాంటి కలరింగ్ అంతా సెలెక్ట్ చేసుకున్నారు. చూడండి మంచిగా ఉందన్నమాట. నెక్స్ట్ మేడం, ఇది 4x8 కిచెన్ ప్లాట్ఫారం, కిచెన్ సెటప్ వస్తుంది. కిచెన్ గ్రానైట్ తో వచ్చినాము. తర్వాత వచ్చేసి మీకు వాష్రూమ్ కూడా కావాలి కదా ఇల్లు అన్నప్పుడు, ఇది వచ్చేసి 4x5. ఓకే, మనం మిగిలింది వచ్చేసి హాల్ మేడం. ఆ హాల్లో కూడా ఏసీ పాయింట్, టీవీ పాయింట్. 12x20 సైజులోనే సింగిల్ బెడ్రూమ్ హౌస్ మనం డిజైన్ చేసినాము. దీని కాస్ట్ వచ్చేసి మీకు దీన్ని మనం ఏంటంటే స్టేర్ కేసు, రైలింగు, మెట్లు, ఇంటి డాబాలా కూడా పెట్టుకోవచ్చు. ఆ డాబాలాగా పెట్టుకున్నప్పుడు 4.5 లక్షలు అవుతుంది. లేదు మాకు ఓన్లీ సింగిల్ హౌస్ లాగానే కావాలన్నప్పుడు 3.5 లక్షల ఇల్లు వచ్చేస్తుంది. ఇది మంచి టోటల్ ఇల్లు లుక్, మళ్ళీ MDF బోర్డ్స్ కాకుండా. సో ఇప్పుడు మనకి కావాలనుకుంటే పైన కూడా చేసుకోవచ్చు. దీనిపైన కూడా ఇంకొకటి కూడా మనం పెట్టుకోవచ్చు, G+1 కూడా చేసుకోవచ్చు. ఇదైతే అందుకే ఇది 4.5 ఇది అయింది. లేదు నాకు పైన రైలింగ్ ఉంది, ఇక్కడ మెట్లు ఉన్నాయి, ఈ మెట్లు లేరింగ్ ప్లస్ మనకు హెవీ టాప్ లేకపోతే 3.5 లక్షలనే వస్తుంది. ప్లస్ ఇప్పుడు ఇది మొత్తం 4.5 అయింది. దీన్ని G+1 చేయాలంటే ఇంకొకటి కంటైనర్ మీద పెట్టినాం అనుకోండి, అదొక 3.5. G+1 అనేది 8 లక్షల క్లోజ్ అయిపోతుంది. సో సింపుల్ గా ఒక ఇద్దరే ఉండాలనుకుంటే మాత్రం చూసారు కదా, కంప్లీట్ ఇల్లు లుక్కే వచ్చిందండి. బయట నుంచి చూసుకుంటే కూడా ఫస్ట్ టైం మనకి కంటైనర్లో దీంట్లో మనకి స్టెప్స్ కూడా ఇచ్చారు. అండ్ కావాలనుకుంటే దానిపైన కూడా మనం ఇంకొక కంటైనర్ హౌస్ పెట్టుకోవచ్చు. సింపుల్ గా ఇద్దరు ఉండడానికి మంచి కలర్ఫుల్ గా రెడీ చేసి ఇచ్చారనమాట. సో నెక్స్ట్ టైం చూపిస్తున్నారు ఆఫీస్ మోడల్ ఉంది, సేమ్ స్మార్ట్ ఆఫీస్. దీని సైజ్ వచ్చేసి మీకు 10x15. రిసెప్షన్ టేబుల్, రిసెప్షన్ ఎవరైనా వచ్చినా కూడా, తర్వాత MD లోపల వచ్చినా కూడా ఎవరైనా MD కానీ లేకపోతే మేనేజర్ కానీ కూర్చోడానికి అట్లా, అది స్మార్ట్ ఆఫీసెస్. ఇది ఒక పార్టీషన్ తీసుకున్నాం. ఇది వచ్చి గ్లాస్ ఫిట్టింగ్, ఎవరైనా వచ్చిన వాళ్ళు కనిపించడానికి కోసం. దీంట్లో కూడా ఏసీ పాయింట్ ఉంటుంది. సేమ్ ఇది కూడా మనకు సిమెంట్ బోర్డు తో వాడినాము. సో ఇదంతా సిమెంట్ బోర్డ్ ఉంటుందా మనకి? సిమెంట్ బోర్డ్ ఉంటుంది, లప్పం ఫినిషింగ్ చేసేసి మనం పెయింటింగ్ చేశారు. మంచి బ్రైట్ కలర్స్ యూజ్ చేశారు. మన కంటైనర్ హౌస్ లను ఎట్లుంటాయంటే బయట నుంచి చూస్తే ఎంత చిన్నగా ఉంటాయి, లోపలికి రాగానే ఒక ప్రపంచం ఉంటది అనమాట అందులో. చాలా బాగుందండి. సింపుల్ గా ఆఫీస్ సెటప్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మంచిగా ఉంది. ఇట్లా గ్లాస్ ఇవ్వడం వల్ల మనకి ఎవరు వచ్చారు ఏంటి అనేది ఈజీగా స్మార్ట్ ఆఫీస్ లుక్ దీన్ని డిజైన్ చేసినాం మనం. ఓకే, సో ఇది ఎంతలో వస్తుందండి మరి మనకి? ఇది వచ్చి 2 లక్షలు వస్తుంది. 10-15 ప్లస్ లోపల సిమెంట్ బోర్డు అంతా చేసినాం కదా, 2 లక్షలు మొత్తం చేశారు కాబట్టి 2 lakhs లో వస్తుంది. సో ఇదేంటిదండి ఇప్పుడు? ఇది చిన్న షాప్ కంటైనర్స్, విలేజెస్ లో కానీ లేదంటే బస్ స్టాండ్స్ లో, లేకపోతే ఏదైనా చిన్న చిన్న రోడ్ సైడ్ స్ట్రీట్ వెండర్స్ టైపు చిన్న షాప్ లా మోడల్. ఇది సెక్యూరిటీ క్యాబిన్ లా కూడా వాడుకోవచ్చు, లేదా షాప్స్, కూరగాయల షాపు, లేకపోతే ఏదంటే యాక్చువల్గా చెప్పుల స్టాండ్ వాళ్ళ కోసం తయారు చేయడం కోసం మనం ఇది తయారు చేసినాము. దీని సైజ్ వచ్చేసి 5x5 వచ్చింది. ఇట్లా ఇట్లా ఫోల్డబుల్ డోర్స్ వచ్చినాయి దీనికి. ఇట్లా మొత్తం ఎంత కావాలంటే అంత తెరుచుకోవచ్చు. ఇట్లా ఫుల్ కూడా ఓపెన్ అవుతుంది. వీటికి షాప్కి సంబంధించిన ఫొటోస్ అమలు పెట్టుకోవచ్చు. చిన్న చిన్న బట్టల షాప్ పెట్టుకుంటారు, చిన్న చిన్న
చిన్న కిరాణా షాపులు లేదంటే ఏదైనా ఇదంటే యాక్చువల్గా ఇది చేసింది చెప్పుల స్టాండ్ కోసము. ఇట్లాంటి ఏదైనా ఏ రకమైన షాప్ పెట్టుకోవడానికి కోసం ఇది పనిచేస్తుంది. లేదు దీనికి సింగిల్గా డోర్ పెడితే సెక్యూరిటీ క్యాబిన్ కింద పనిచేస్తుంది. దీంట్లో స్టోరేజ్ పెట్టుకోవడానికి అక్కడ ఒక సెల్ఫ్ ఇచ్చాము, ఇక్కడ 2 సెల్ఫ్ ఇచ్చాము, ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకునేలాగా ఇట్లా డిజైన్ చేస్తాం. చుట్టుముట్టు ఎలివేషన్ ఉండాలి కాబట్టి 3 విండోస్ ఇచ్చినాము, ఒక లైట్, ఒక ఫ్యాను. ఇట్లా అంటే స్ట్రీట్ వెండర్ షాప్స్కు ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. సో అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీకు ఇట్లా చెప్పులు అవి పెట్టుకోవడానికి కావాలంటే మీరు ఇట్లా డిజైన్ చేశారు. ఒక చిన్న బడ్డీ కొట్టో స్టాలో కావాలనుకుంటే సో ఇక్కడ అంతా సెటప్ చేసేసి మీరు ప్లాన్ చేసిస్తారా? ఇస్తాం మేడం. అంటే ఎట్లాంటి షాప్స్ కావాలి, చిన్న దాని నుంచి చిన్న 4x4 షాప్ నుంచి పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు, G+1 హౌస్ల దాకా కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాం. ఓకే. సో ఇట్లాంటివి ఏంటంటే మెయిన్గా ఊర్లలో బస్ స్టాప్లు అవి ఉంటాయి కదా, అక్కడైతే మనకి షాప్లు వేసి ఇవ్వడం అట్లాంటివి ఉండవు కాబట్టి డైరెక్ట్గా ఇది తీసుకెళ్ళి మనం అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. మంచి ఎప్పుడైనా ట్రాఫిక్ గా ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ కొన్నిసార్లు తీసి పక్కకు పెట్టాల్సి వస్తుంది, రోడ్ ఎక్స్పెన్సెస్ అయినప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టుకోవచ్చు. తీసేసి మంచిగా మనం నార్మల్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు, మూవబుల్ అన్నమాట. సో ఇదైతే చాలా బాగుందండి, మంచిగా నిజంగా చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా మంచి యూస్ఫుల్ ఉంటుంది. సో మరి దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు? దీని ప్రైస్ మీకు ఒక 80,000 వరకు ఉంటుంది. ఓకే. సో ఇది ఆఫీసా? సిఎస్సి డిజిటల్ ఇండియా వాళ్ళు చేపించుకున్న ఆఫీస్ ఇది. మీ సేవా సెంటర్ కానీ ఏమైనా జిరాక్స్ సెంటర్స్ కానీ లేదన్నా లేడీస్ ఎవరైనా అయితే బోటిక్ సెంటర్స్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఏదైనా పెట్టుకోవడం కోసం మంచి ఆఫీసు లుక్ మీకు వస్తుంది. ఓకే. సైజ్ వచ్చి 8x15. ఇది డిఫరెంట్ మల్టీ కలర్స్ ఎండి బోర్డ్ వచ్చింది. దీంట్లో 2 ఫ్యాన్స్, ఒక ఏసీ పాయింట్, ఇది LED లైట్లు 6 ఇచ్చినాము. టోటల్ ఇది ఏంటంటే సిఎస్సి డిజిటల్ ఇండియా వాళ్ళకి చేసినాం మనం ప్రస్తుతానికి. దీన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, బోటిక్ సెంటర్స్ లేదా ఏదైనా బ్యాంగిల్ స్టోర్స్, క్లాత్ షోరూమ్స్, చిన్న లైట్ పెట్టుకోవడానికి చిన్న ఆఫీస్ మోడల్ ఇది. సో దీంట్లో ఏం యూజ్ చేశారు మరి మొత్తం అంతా? సో ఇది వచ్చి MDF బోర్డు, ఈ ఆఫీస్ లుక్ కాబట్టి MDF బోర్డు వాడినాము. మల్టీ కలర్స్ కస్టమర్ చాయిస్ ప్రకారం మనం మేకింగ్ చేసి ఇస్తాము. దీనికి కూడా కస్టమర్ ఏమంటే నాకు విజిబిలిటీ బయట నుంచి బాగుండాలని UPVC విండోస్ అడిగిండు. రెగ్యులర్గా మనం కంటైనర్ అన్నిటికేమో అల్యూమినియం విండోస్ ఇస్తున్నాము, ఈయన మాత్రం UPVC అడిగితే మనం UPVC విండోస్ ఇచ్చినాము. ఓకే. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మెటీరియల్ కూడా మారుతుంది. మెటీరియల్ సో ఇవి ఫ్యాన్స్ వద్దు, ఇట్లొద్దు, లైట్లు వద్దు అనుకుంటే అవి కూడా వాళ్ళకి నచ్చిన ప్రకారం చేసుకోవచ్చు. కస్టమైజ్ చేస్తాం కాబట్టి మనం కస్టమర్ నచ్చిన విధంగా నచ్చిన సమయానికి అందిస్తాం. ఓకే. సో ఆఫీస్ అంటే ఇప్పుడు ఒక ఐడియా కోసం చేశారు, ఇప్పుడు వాళ్ళు మీకు ఆర్డర్ ఇస్తారు, ఈ టైం కల్లా కావాలంటారు. సో ఎన్ని డేస్ పడుతుందండి మినిమం ఇట్లాంటి తయారు చేసి ఇవ్వడానికి? మినిమం ఇలాంటి ఒక వారం 1 వీక్ అనుకోండి. యాక్చువల్గా మనం 3 రోజుల్లోనే ఒక కంటైనర్ తయారు చేస్తాము. ఇప్పుడు మాకు ఆర్డర్ ప్రెషర్ బాగుంది కాబట్టి 1 వీక్ 10 డేస్ 15 డేస్ అలా టైం తీసుకుంటున్నాము. ఆ టైం ప్రకారం మనం చేసిస్తాం. ఓకే. సో చాలా మంది అనుకుంటారంటే ఇప్పుడు మామూలుగా మనము చేసుకోవాలనుకుంటేనే ఒక 1-2 మంత్స్ పడుతుంది, ఇంటి దగ్గర రెడీ చేసుకోవాలన్నా తీసుకుందాం మనం ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినా 1 మంత్ డెడ్ లైన్ లాస్ట్. ఓకే. చూస్తున్నారా నా వెనకాల ఎంత బ్యూటిఫుల్ హౌస్ ఉందో? ఇప్పుడు దాకా చూసిన కంటైనర్లు ఒక ఎత్తు, ఇది ఇంకొక ఎత్తు అనమాట. అసలు దీన్ని చూస్తే ఎవరన్నా అట్లా కంటైనర్ హౌస్ అని అంటారు, ఏంటంటే ఇంత బాగా స్పెషల్ గా తయారు చేశారు దీన్ని. మేడం చెప్పాను కదా, ఆ కస్టమర్ కు ఆ విధంగా రిక్వైర్మెంట్ ఉంది. సార్ చెప్పినట్టు మనం చేసినాము. అసలు నార్మల్ గా అవుట్లుక్ చూడగానే అసలు కంటైనర్ హౌస్ అని చెప్తే గానీ తెలియదు అనమాట, అంత బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ నుంచి మన అవుట్లుక్. ఆ డోర్స్ కూడా చూడండి, మొత్తం ప్లైవుడ్ అవంతా ఇచ్చారు. ఇక అస్సలు లేట్ చేయదు, మనం లోపలికి వెళ్ళి ఇంకా ఫినిష్ అవ్వలేదు, ఈ రోజు సాయంత్రం వరకు కంప్లీట్ చేసి డెలివరీ ఇవ్వాలి అనిపిస్తుంది. అయినా చూద్దాం మనం. ఓకే. మళ్ళీ డెలివరీ ఇచ్చిన తర్వాత అక్కడ మనం వెళ్ళలేం కాబట్టి ఇక్కడ చూద్దాం. చాలా బాగుంది ఇది, మంచిగా మనం ఇంటి ముందు కట్టించుకుంటాం కదా అట్లా, ఎంత బాగుంది. బాల్కనీ ఇట్లా కుర్చీలు వేసుకొని కూర్చోవచ్చు. ఇక్కడ కూడా ఒక పవర్ పాయింట్. ఓకే. దీనికి కూడా మనము కార్గేటెడ్ షీట్స్ ఇవ్వకుండా ప్లేన్ షీట్ ఇచ్చాము చూడండి. ఓకే. సో ఇట్లా ప్లేన్ రావడం వల్ల కంప్లీట్ హౌస్ లుక్ వస్తుందని దేశంలో చేపించుకుంటారు. ఈ గ్యాలరీలో కూడా మన లైట్లు, మనకు సీలింగ్ అంతే. ఇంకా ఇంటి ముందు పోర్ట్కోలో మనం ఎట్లా అరేంజ్ చేసుకుంటాం అట్లా. దీని కలర్స్ ఒకటి ఎండింగ్ ఉంది, కలర్స్ ఒకటి మన ఫ్యాన్ ఫిట్ చేయాలి. సాయంత్రం వరకు చేసి నైట్ డెలివరీ ఉంది. ఓకే. చూడండి కిచెన్ ప్లాట్ఫారం, దాని కింద డోర్స్. అంటే మనం యాక్చువల్గా ఓన్లీ ప్లాట్ఫామ్ షింక్ ఇస్తాము, మనము ట్యాప్ ఇస్తాము. కస్టమర్ రిక్వైర్మెంట్ ఈ డోర్స్ ఎక్స్ట్రా అడిగితే ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి మనము తీసుకొని చేసిస్తున్నాము. ఇక ట్యాప్ షింక్ అని వచ్చింది, కింద స్టోరేజ్ ర్యాక్స్ వచ్చినాయి కదా డోర్స్ తో పాటు. ఇది కాకుండా మనకు ఇక్కడ కూడా కబోర్డ్స్ చూసారా, ఇంట్లో చేసుకున్నట్టే మనం ఇంట్లో చేసుకున్నట్టే ఎంత బాగా చేయించుకున్నారు వాళ్ళు. ఇదంతా ఎక్స్ట్రా ఉంటుంది. ఇది కూడా మనం దగ్గర అవైలబుల్, మనమే చేపిస్తాము. దీనికి అమౌంట్ ఎక్స్ట్రా ఉంటుంది నార్మల్ రేట్ కంటే. ఇట్లాంటివి కూడా దొరుకుతాయి అన్నమాట ఒకవేళ కస్టమర్ కి కావాలనుకుంటే. ఇది కూడా అంతే, స్టోరేజ్ ర్యాక్స్, చిన్న కప్స్ లాంటివి పెట్టుకోవడానికి. ఇది హాల్ కమ్ కిచెన్.
మనం బెడ్రూమ్లో వెళ్తాం. ఇప్పుడు బెడ్రూమ్లో మనం టోటల్ కాట్ కూడా మనమే చేసి ఇచ్చాము. ఐరన్ కిందంతా ఐరన్ ఫ్రేమ్ వచ్చేసి దీనిపైన కార్డ్స్ ప్లైవుడ్ వచ్చింది. దీనిపైన మనము బెడ్ వేసుకుంటారు. తర్వాత స్టోరేజ్ కూడా ఇక్కడ కింద పెట్టుకున్నట్టు స్టోరేజ్ డోర్స్ అక్కడ కూడా ఉంది చూడండి. సో 2 బెడ్స్ కి కూడా స్టోరేజ్ డోర్స్ ఇచ్చి కంప్లీట్ గా ఇచ్చేసారన్నమాట. ఇంకేం మూవ్ చేయకుండా ఇది ఫిక్స్ అయిపోతుంది. కిందంతా కూడా ఐరన్ తో చేసి ఇచ్చారు. అంత ఇది కాదు చూడండి. ఇది కూడా మనం ప్లైవుడ్ డోర్, మామూలు ఇంట్లో పెట్టుకున్న డోర్ లాగానే ఉంది. తర్వాత దీనిలో లెఫ్ట్ సైడ్ ఒకసారి, రైట్ సైడ్ ఒకటి మనం అల్మారీస్ 3x6 హైట్ తోని. ఇంకొకటి ఇది కూడా చూడండి, డ్రెస్సింగ్ రూమ్ అంటే దీంట్లో బాత్రూమ్ దగ్గర ఉంది కాబట్టి డ్రెస్సెస్ పెట్టుకోవడం కోసం. అంటే ఇవి కూడా చేస్తాం మనము. ఈ బెడ్రూమ్లోనే వాష్ బేసిన్, బాత్రూంలో కాకుండా బయట ఒకటి వాష్ బేసిన్ వచ్చింది. దీంట్లో మనకు 8 feet వచ్చింది. 8 feet by 5 feet కొంచెం పెద్దగా వచ్చింది. దీంట్లో వెస్టర్న్ కమోడు, మళ్ళీ వాష్ బేసిన్. కస్టమర్కు ఎలాంటి రిక్వైర్మెంట్ అట్లా చేస్తాము. దీనికి ఇంకోటి ఏంటంటే ఇది G+1గా దీనికి మనం చేసినాం. దీనిపైన కూడా ఇంకో కంటైనర్ పెట్టుకోవచ్చు. దీనిపైన ఎక్కడానికి రైలింగ్ కూడా అవుతుంది. ఇప్పుడు చూద్దాము. స్టేర్ కేస్ అవుతుంది. రైలింగ్ కూడా తయారు చేసి పెట్టినాము. ఈ సాయంత్రం అంతా వేసి లోడ్ వేసి పంపాలి. ఓకే. సో కంప్లీట్ చిన్న హౌస్ మనకి ఈ కబోర్డ్లు ఇవన్నీ నార్మల్గా అయితే ఇప్పుడు దాకా చూసిన కంటైనర్స్ లో అవి తీసుకెళ్లి వాళ్ళకి కావాలంటే సామాన్ పెట్టుకుంటారు. సో ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాం అంటే ఇప్పుడు కస్టమర్ ఆయన రిక్వైర్మెంట్ కోసం చేశారు. సో ఇలాంటివి కూడా అవైలబుల్ గా ఉంటాయని చూపిస్తున్నాం. చెప్పాను కదా మెట్లు పైన ఎక్కడం కోసము. ఓకే. దీనిపైన ఇంకో కంటైనర్ పెట్టుకోవచ్చు ఫ్యూచర్ లో. ప్రస్తుతానికి అయితే మనం డాబా లాగా వాడుకోవచ్చు. ఓకే. మెట్లు చూడండి ఎంత బాగున్నాయి. అవును. ఇదంతా ఇప్పుడు రైలింగ్ వస్తుంది, చేస్తున్నారు. ఇప్పుడు గ్రిల్స్ ఉంది కదా, దీనిపైన వచ్చేస్తాయి మొత్తం చుట్టూ అంతా గ్రిల్స్ వచ్చేస్తాయి. అంటే ఫ్యూచర్ లో ఇంకో కంటైనర్ దీని మీద కూడా పెట్టుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదా? ఏం ప్రాబ్లం ఉండదు. స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే. అట్లా దీని టోటల్ గా వచ్చేసి ఒక ఇంక్లూడింగ్ డెలివరీ 6 lakhs అయింది. సైజ్ వచ్చేసి 12x27. 12x27 సైజ్. ఇప్పుడు పైకి ఎందుకు వచ్చామంటే ఫ్యూచర్ లో దీనిపైన ఇంకో కంటైనర్ హౌస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. నార్మల్ గా ఇప్పుడు మనం ఇల్లు సింగిల్ బెడ్రూమ్ తీసుకొని పైన వేసుకోవాలనుకుంటే ఎట్లా, కంటైనర్ తీసుకుంటే ఉండదేమోనని చాలా మంది అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాము. సో ఇది తీసుకున్న తర్వాత దీనిపైన కూడా మనం ఇంకో కంటైనర్ పెట్టుకోవచ్చు. సో ఆల్రెడీ కింద కూడా చూస్తారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మరి ఈ బ్యూటిఫుల్ హౌస్ ని కస్టమైజ్ చేసుకున్న కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. సో మీకు ఇట్లా చేయించుకోవాలని ఎట్లా అనిపించింది అసలు? యాక్చువల్గా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ఒక 2-3 దిక్కులో పోయినాము, వేరే దగ్గర చూసినాక నవంబర్ 1st week లో అనుకుంటా మా వైఫ్ రీల్స్ చూస్తుంటే మీ సుమన్ టీవీదే కనిపించింది. ఓహో, అందులో చూసి సెలెక్ట్ చేసుకున్నారు అన్నమాట. దాంట్లో చూసి చేసుకున్నాము. యాక్చువల్గా దాంట్లో 2.5, 2.8కి మీకు ఇల్లు మీ సొంతం అనే ఒక క్యాప్షన్ పెట్టి దాన్ని పెట్టినారు. అది చూస్తే మా వైఫ్ చూసి అలా నెంబర్ ఉంటే బ్రదర్ కి ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే మీరు రండి సార్ మాట్లాడదామని అన్నారు. వచ్చినాం. డైరెక్ట్ వచ్చి అదే రోజు వచ్చి 2 days లో మేము వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ చూసి మేము 2 days లో ఫైనల్ చేసి అడ్వాన్స్ కూడా ఇచ్చేసాము. మేము ఇక్కడ చాలా టైప్స్ ఉన్నాయి, ఇంకా ఇంతకు ముందు కూడా వేరే ఉండేవి, అవి చూసి మేము కస్టమైజ్ చేసుకుంటాం అని చెప్పేసి ఈ టైప్ లో మాకు ఊర్లో ఇల్లు ఉంది, దాన్ని వాస్తు ప్రకారం దానికి ఆ కొలతల ప్రకారం చేసుకొని మేము చేసుకుంటాం అని చెప్తే వాళ్ళు ఓకే అన్న. సో నార్మల్ గా మీరు ఏం చేస్తుంటారండి? నేను ఎంప్లాయీ. సో ఈ హౌస్ ని మీరు ఎక్కడ షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు? వరంగల్ నర్సంపేట లక్నేపల్లి అని మా విలేజ్ ఉంటది. మా విలేజ్ లో ఇదే ఫస్ట్. ఓకే. ఇదే ఫస్ట్. సో మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడే వీడియోస్ పంపి అని అడుగుతున్నారు, కానీ ఇంటికాడ పెట్టిన తర్వాత వాళ్ళు చూసిన తర్వాత. సో మరి మీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు చాలా మంది కంటైనర్ హౌస్ అంటే ఓకే అట్లుంటది, అది ఆకారం అట్లా అని, కానీ ఇది చూస్తే ఫస్ట్ నాకే అనిపించింది ఇల్లు లాగా ఎంత బ్యూటిఫుల్ గా అనిపించింది. సో మీ థాట్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్, మీకు ఇంకా ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిపోతుంది అంటారు. సో మరి మీకు ఎట్లా అనిపించింది? నేను కూడా బాగా ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ఇప్పుడు ఈ కంటైనర్ ఉంది చూసారు కదా, దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆ డోర్స్ కూడా ఐరన్ డోర్స్ వచ్చేవి, మనం డోర్స్ చేంజ్ చేసినాము, లోపల కబోర్డ్స్ పెట్టించుకున్నాము, లోపల పెట్టించినాము, బెడ్స్ కూడా అంత డిఫరెంట్ గా చేసినాం. అంటే వీళ్ళు కూడా ఇంత ముందు ఇట్లాంటిది చేసి ఉండకపోవచ్చు, నేను కస్టమైజ్ చేసుకున్నాను ఇష్టంగా. సో నేను ఇన్ అండ్ అవుట్ ఫస్ట్ నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఓకే. కొత్తగా చూసే వాళ్ళకి కంపల్సరీ వాళ్ళు మెస్మరైజ్ అవుతారు. ఓకే. సో నిజంగానే మీ చూసి కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు, చెప్పలేం.
సో మేము కూడా అందుకే కొత్తగా ఉందని వెళ్ళిపోయే వాళ్ళం కూడా ఆగి లేదు ఇది మనం షూట్ చేయాల్సిందేనని ఆగి ఉన్నాం అనమాట. నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మరి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బాగుంది, వీళ్ళ సర్వీస్ కూడా బాగుంది, రెస్పాన్స్ బాగుంది, పెద్దగా డిలే కూడా ఏం లేదు, తొందరగానే చేస్తున్నారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ చూసిన తర్వాత ఇంకా మోర్ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఓకే, డెఫినెట్ గా ఖచ్చితంగా వస్తాం మళ్ళీ మీ ఫీడ్బ్యాక్ కోసం మేము. ఓకే అండి, థ్యాంక్స్. మీరు రాకపోయినా మీ వీడియోస్ కింద కమెంట్స్ పెడతాము. డెఫినెట్ గా మాకు కూడా Okay. కావాల్సింది అదే కదా. ఓకే అండి, Okay. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇలాంటి బ్యూటిఫుల్ కంటైనర్ హౌస్ మీకు కూడా కావాలనుకుంటున్నారా? సో మరి మిస్ చేసుకోకండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి వెంటనే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అన్నమాట. అండ్ అడ్రస్ వచ్చేసి బోరంపేట్ MS&SS ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్. మిస్ చేసుకోవద్దు. సో వ్యూవర్స్ మరి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ.